ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంపీటీఓ కార్యక్రమంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి విరాళాలు స్వీకరిస్తారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని అర్హత ఉన్న ప్రతి అర్జీని పరిష్కరించాలనే ధ్యేయంతో ప్రతి వారము శాసనసభ్యులు ప్రత్యేకంగా ఈ ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని జరుపుకోవాలని, అంటే ఒక వారంలో ఒకరోజు, అది బుధవారం అయితే కరెక్ట్గా ఉంటుందని అనుకున్నారు. ఒకరోజు అటు ఇటుగా వారానికి ఒకరోజు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఈ ప్రజా దర్బారు ఈరోజు రాయదుర్గం రూరల్ మండల ప్రజల కోసం నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ఎక్కువ భాగం రెవెన్యూకి సంబంధించిన అర్జీలు వస్తూ ఉన్నాయి. వాటిల్లో కూడా బాగా పరిష్కారాలు, సరిహద్దులకు సంబంధించిన సమస్యలు, గత ప్రభుత్వంలో రీసర్వే సందర్భంగా చేసిన తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు, వీటిపైనే ఎక్కువగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని అర్హత ఉన్న ప్రతి అర్జీని పరిష్కరించాలనే ధ్యేయంతో